హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అడవి గురించి నవల చెప్పుకుందామా? అది చెప్పుకునే ముందు సబ్స్క్రైబ్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి. అయితే బత్తుల ప్రసాదరావు గారు రచయిత అండి. ఆయనకి అడవంటే వల్ల మాలిన అభిమానం. అడవిని అభిమానించాను, అడవిని ఆస్వాదించాను, అడవి ఒడిలో ఆతమర్చి నిద్రపోయాను, అడవి తీరును తెలుసుకున్నాను, అడవిలో అలసిపోయేదాకా నడిచాను, అడవిలో ఏ పక్షి ఏ సమయంలో కూస్తుందో, ఏ సమయంలో మేస్తుందో, జంతువులు ఎలా తిరుగుతాయో ప్రత్యక్షంగా చూశాను. అందుకని నేను చూసిన అడవిని, నాకు తెరిచిన అడవికి అక్షర రూప ఫలితమే ఈ అడవి, ఆమె, నేను. ఆయన తన నేస్తంతో కలిసి చేసిన అడవిలో ప్రయాణాన్ని మనందరికీ నవల రూపంలో అందించారు. మనం కూడా ఇది చదివి విని వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణిద్దాం రండి. అడవి, ఆమె, నేను. దట్టమైన అడవి, కాకులు దూరని కారడవి అని ఎందుకన్నారో ఇప్పుడు తెలుస్తోంది. ఉదయమనంగా బయలుదేరాం. నువ్వు రాలేవు అని తనకు చెప్పినా కూడా వినలేదు. నేను వస్తాను, అసలు నా కోసమేగా నువ్వు వెళ్ళాలనుకుంది అంది. ఎప్పుడు అంతే. నేను ఏదైనా అంటే తనకు తిరిగి సమాధానం ఇవ్వడానికి అవకాశం లేకుండా మాట్లాడుతుంది. సరే, నేనంటే అడవుల్లో తిరిగిన అనుభవం ఉంది, మరి నీకు కొత్త కదా. క్రూర మృగాలుంటాయి, విషసర్పాలుంటాయి, కీటకాలుంటాయి అన్నాను. సరే, ఈ సమాజంలో ఉండే మనుషుల కంటేనా అంది. సరే, నువ్వు అంతగా వస్తానంటే నాకు కూడా నీతో కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండడం ఇష్టమేగా. నీవు ఎక్కడ ఇబ్బంది పడతావేమోనని భావించాను అన్నాను. నేను వస్తున్నందుకు నువ్వు ఏమన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావేమోనని నేను అనుకున్నాను అంది. సరే, మేము వెళ్తున్న బొలేరో వెడల్పాటి తార్ రోడ్డు నుంచి అడవి వైపు వెళ్లే మట్టి రోడ్డు వైపు మరలింది. ముందే ట్యాంకు ఫుల్ చేయించి మరో ట్యాంకు డీజిల్ నిల్వ పెట్టుకున్నాను. నా వాహనం రిపేర్ అయితే చేసుకోవడానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. అంతేకాదు, వంట సామాను, వంట సామాగ్రి, ఎక్కడన్నా బస చేయడానికి కావలసిన డేరాలు, దోమతెరలు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు భయం లేదు. ఒక వారం రోజుల పాటు తాగడంతో పాటు అన్ని అవసరాలకు సరిపడా వాటర్ కూడా సమకూర్చుకున్నాను. అంటే అడవిలో వాటర్ దొరికితే దానితోనే సరిపెట్టుకుని ఇవి ఎమర్జెన్సీ సమయంలోనే వాడేటట్లు ఏర్పాట్లు చేసుకున్నాను. నేను డ్రైవింగ్ సీట్లో ఉన్నాను. తను నా పక్క సీట్లో కూర్చుంది. నేను కాస్త నెమ్మదిగానే డ్రైవ్ చేస్తాను. అది తనకి నచ్చుతుంది కాబట్టి తను ఎలాంటి భయం లేకుండా నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకుని సీటుని కాస్త వెనక్కి బెండ్ చేసి పడుకుని చూస్తూ ఉంది. మిట్ట ప్రాంతం. కారు మెరికలు తిరుగుతూ మట్టి రోడ్డు మీద నెమ్మదిగా వెళ్తోంది. అక్కడక్కడ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కుదుపులు లేకుండా నడుపుతున్నాను. ఇంకా అడవి సమీపిస్తుందనగా వర్షం మొదలైంది. అడవిలో వర్షం తనకిష్టమైనప్పుడు వస్తుంది, తనకిష్టమైనప్పుడు ఆగిపోతుంది. నేను చాలా కాలంగా గమనించింది ఏమిటంటే అడవిలో ఎక్కువ చెట్లు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి అవసరార్థం ఆకాశం నీటిని విడుదల చేస్తుంది అనుకుంటాను. మానవ సమాజంలో మనుషులకు నీళ్లు కావలసినప్పుడు నీళ్ళందించే శాఖ వాళ్ళు ఎలా స్పందిస్తారో ఆకాశం అలా స్పందిస్తుంది అనుకుంటాను. వర్షం దూకుడు పెరిగింది. వైపర్ వేసినా కూడా కళ్ళు కనిపించడం లేదు. తన వైపు చూశాను, తాను కూడా నా వైపు చూసింది. అంత కష్టం ఎందుకు, కాసేపు పక్కన ఆపుకుందాం అంది. నేను కూడా అందుకే నీ వైపు చూసింది అన్నాను. తను పకపకా నవ్వింది. నన్ను తెలిసి తెలియనట్టు ఆట పట్టించడం తనకు అలవాటు. సరే, చిన్న మైదానం లాంటిది వస్తే అక్కడ రోడ్డు పక్కన మలిపి ఆపాను. కారు లోపలికి కాస్త గాలి తక్కువగా వస్తుండడంతో నేను నా వైపు ఉన్న మిర్రర్ను కొంచెం కిందకి దించాను. చల్లటి గాలి రివ్వున వస్తోంది. కొంచెం సేపు మాత్రమే తెరిచి ఉంచాను. అయితే వర్షం ఎదురు నుండి కురుస్తుంది కాబట్టి లోపల పట్టం లేదు. ఎదురుగా ఉండే మిర్రర్ మీద బలంగా పడుతోంది. తాను కూడా కాస్త విండో గ్లాస్ దించుకుంది. అబ్బా, భలే గాలి వేస్తుంది కదా. ఇలా అడవికి దగ్గరలో గాలివాన ఈ వాహనంలో నాకు భలే థ్రిల్లింగ్గా ఉంది అంది. నాకు కూడా ఉంది, కానీ నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావేమోనని ఒక చిన్న మీమాంస కూడా ఉంది. అందుకే నేను కాస్త తటపటాయిస్తున్నాను అన్నాను. అదేం కాదులే కానీ నాకు ఇప్పుడు ఒక శివరంజన్ రాగంలో ఒక పాట పాడాలనిపిస్తుంది అంది. పాడు అన్నాను. ఏం పాట పాడితే బాగుంటుంది అంది.
ఇదేమన్నా శ్రోతలు కోరిన పాటలు యాంకరింగా అన్నాను. తాను గలగలా నవ్వింది, పటపటమని కురుస్తున్న వర్షానికి వంత పాడుతున్నట్టు. నేను చెప్పిన పాట పాడాలి అన్నాను. సరే చెప్పు అంది. జోరు వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అంటూ నా గార్ధప కంఠంతో పల్లవి పాడాను. తను నా వైపు చూసింది. ఆ కళ్ళలో చిలిపితనం. అబ్బో, పాటలు కూడా పాడతావే అంది. నేను పాడలేదు. యాలం పాట కూడా నాకు పాడలేని వాడిని. నీకు సాహిత్యం అందిద్దామని అని నీళ్లు నమిలాను. సరే, నువ్వు పాడిన పాట మనం వచ్చిన మట్టి రోడ్డులో మన వాహనం చప్పుళ్ళ ఉంది. సరేలే, సందు దొరికితే చాలు ఇరికించుకుని మరీ కొడతావు అన్నాను. తను విజయ గర్వంతో నవ్వి, అదేం కాదులే, బాగానే పాడతావులే అని ఇంకో పాట ఏమైనా పాడు అంది. వద్దు, నీకు దండం పెడతాను. నువ్వు పాడతానన్నావుగా, పాడు అన్నాను. సరే, కాసేపు కళ్ళు మూసుకుంది. వానగాలిలో జోరు వానలో పడవ ప్రయాణం. అబ్బా, ఎంత రాగయుక్తంగా పాడుతోందో. జేసుదాసు గొంతులో పలకని గమకాలేవో పలుకుతున్నాయి. పల్లవి తొలి చరణం పాడి ఆపేసింది. ఎంత బాగా పాడుతున్నావో అన్నాను. నేను నీ ప్రశంస కోసం ఏమీ పాటను ఆపలేదు. ఈ సమయంలో ఈ విషాద గీతం అవసరమా అంది. నాకు విషాదం అంటేనే ఇష్టం అన్నాను. కానీ నాకు ఇష్టం లేదు. విషాదాన్ని కూడా నేను ఆనందిస్తాను కాబట్టి నాకు అలాంటివి ఇష్టం ఉండదు అంది. సరే, నీ ఇష్టం, నువ్వు పాడనా అని అడిగితే నాకు ఇష్టమైన పాట పాడాను అంది. సరే, నీకు ఇష్టమైన పాట పాడు అన్నాను. తను కళ్ళు మూసుకుని శివరంజన్ రాగంలో 2-3 పాటలు పాడింది. ఆమె పాటను నేను కళ్ళు మూసుకుని వింటూ పరవశించిపోతున్నాను. అబ్బా, ఎంత అందమైన గొంతు, అందమైన రూపం, శరీరం, అందమైన మనసును కలిగి ఉండటం చాలా గొప్ప అదృష్టం. ఆమె పాట ఆపేసింది. నేను కళ్ళు తెరిచి చూశాను. ఆమె పాట ఆపక మునిపే వర్షం ఆగిపోయింది. అరే, వర్షం ఎప్పుడు ఆగింది అన్నాను. నా రెండో పాట ఎప్పుడే ఆగింది. నీ వైపు చూశాను. నువ్వు కళ్ళు మూసుకుంటూ నిద్రపోతున్నావు అనుకున్నాను అంది. లేదు లేదు, పద బయలుదేరదాం అన్నాను. ఉండు, ఈ వాతావరణానికి ఏమైనా తింటే బాగుంటుంది అంది. వండమంటావా? స్టవ్ ఉందిగా అన్నాను. అవసరం లేదు అని తాను తెచ్చుకున్న లగేజ్ నుంచి హాట్ బాక్స్ బయటకు తీసి అరిటాకులో వేడివేడి ఉప్మా వడ్డించింది. అందులోకి నిమ్మకాయ నిల్వ పచ్చడి వేసింది. నాకు ఇష్టమని తెలుసు అని తీసుకొచ్చావు కదా అంటే తన నోరంతా తెరిచి నవ్వింది. నీకు తిట్టడం పెట్టడం రెండూ తెలుసుగా, అందుకే నువ్వు తిట్టినా కూడా ఈ ఉప్మా తిన్నట్టే ఫీల్ అవుతాను అన్నాను. అస్సలు నీకు అంది. ఇద్దరం విరగబడి నవ్వుకుని తినడం పూర్తి చేసి వాహనాన్ని ముందుకు కదిలించాను. ఒక అరగంట ప్రయాణంలోనే దట్టమైన అడవిలోకి ప్రవేశించాము. అడవి అప్పుడే స్నానం చేసిన ప్రౌఢలాగా తల ఆర్పుకుంటున్నట్టుంది. అక్కడక్కడ పక్షులు కూస్తున్నాయి. కొద్ది దూరం పోయేటప్పటికీ ఒక నెమలి రోడ్డుకు అడ్డంగా పురువిప్ప ఆడుతోంది. రోడ్డుకు కొంచెం దూరంలో 2 లేడ్లు మేత మేస్తూ మా వాహనం వైపు చూస్తున్నాయి. తన కెమెరా తీసి నెమలి పురివిప్పిన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఉంది. అబ్బా, ఎంత బాగుందో! నువ్వు ఒక్కడవే వచ్చి ఇంత గొప్ప ప్రకృతిని ఆనందిద్దామనుకున్నావా? కృష్ణశాస్త్రి అందుకే రాశాడు, ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా అని. ఆయన ఇలాంటి సమయంలో అడవిని చూసి మనసు విప్పి రాసినట్టున్నాడు అంది. అవును, నిజమే కదా అన్నాను. నీ అన్నింటికీ నిజమే అంటావు కదా, వాదించడం రాదా నీకు అంది. నీతో వాదించి ఏం ప్రయోజనం? ఎటు నేనే ఓడిపోతాను. అందుకని ముందే ఓటమిని అంగీకరిస్తే అనవసర శ్రమ ఉండదు కదా అన్నాను. నెమలి అలా పురువిప్పుకుంటూ దారి పక్కకు తొలగింది. నేను వాహనాన్ని ముందుకు కదిలించాను. ఆ ప్రాంతాన్ని దాటుకుని 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే దట్టమైన అడవి వచ్చింది. పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తున్నాయి. అడవంతా పచ్చగా ఉండి వెలుగులు లేకుండా నల్లగా ఉంది. అంటే అక్కడికి సూర్యకిరణాలు వచ్చే అవకాశం లేదు. ఏదో పెద్ద అగాధంలోకి వచ్చినట్టుంది. నాకే అక్కడికి చేరుకున్న ప్రతిసారి భయం వేస్తుంటుంది. ఆ దారిన ఒక్కడనే ప్రయాణిస్తుంటున్నాను కాబట్టి రోడ్డు కూడా రాళ్ళు, ఇసుక గరగ్గా ఉంది. అంతకుముందు పడిన వాన తాలూకు తడి అక్కడక్కడా కనిపిస్తోంది. నేను జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ తన వైపుకు చూశాను. తాను అడవిని ఆశ్చర్యంగా చూస్తోంది. నేను చూడడం గమనించి, ఏంటి ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ అంది.
అదే మరి అడవి అంటే కొన్ని చోట్ల ఆహ్లాదంగాను మరికొన్ని చోట్ల భయంకరంగాను ఉంటుంది. క్రూర మృగాలు ఉంటాయి ఇక్కడ అన్నాను. అంటే పులులు సింహాలు ఉంటాయా అంది. సింహాలు ఉండవు కానీ పులులు గ్యారెంటీ, ఎలుగుబంట్లు అడవి పందులు ఉంటాయి అన్నాను. ఎలుగుబంట్ల గురించి విన్నాను. అడవి పందులు మనుషుల మీద దాడి చేస్తాయా అని అడిగింది ఆశ్చర్యంగా. అవును, మామూలుగా అయితే పందులు మందలుగా వెళ్తుంటాయి. అలా కాకుండా సూటి పంది, సూటివి అంటే కడుపుతో ఉండే పందిని సూటి పంది అంటారు, ఒంటరిగాడు అంటారు. అలా కాకుండా ఈనుకున్న పంది దగ్గరలో ఏ జంతువుని రానివ్వదు. మనుషులు వస్తే వెంట పడుతుంది అని అన్నాను. నేను చెప్పే విషయాలు స్కూల్లో హారర్ కథ చెప్తే భయంగా ఆశ్చర్యంగా వినే విద్యార్థినిలాగా ఆసక్తిగా భయంగా వింటుంది. నేను అదే అదను అనుకుని కాస్త రెచ్చిపోయి చిన్న చిన్న పిట్ట కథలు చెప్పాను. అవన్నీ వింటూ అమ్మో అంది. మరేమనుకున్నావు అడవి అంటే అన్నాను. మరి ఇంత భయం కలుగుతుంది కదా, అడవికి అస్తమాను ఎందుకు వెళ్తుంటావు అంది. అడవిలో విహరించడం నాకు ఇష్టం కాబట్టి. ఇప్పటిదాకా నాకు ప్రమాదాలు కలగలేదు. ప్రమాదపు అంచుల వరకు వెళ్ళి వచ్చాను కానీ ఎప్పుడూ ప్రమాదం జరగలేదు. అడవికి మనం చెడు తలపెట్టనంత వరకు మనల్ని అది కాపాడుతూనే ఉంటుంది. ఒక కవి రాశాడు కదా, అడవి తల్లికి దండాలో మా అడవి తల్లి దండాలో అని. తల్లి తన ఒడిలో పిల్లాడిని దాచుకున్నట్టుగా మనని దాచుకుంటుంది. అడవిలో పుట్టి అడవిలో పెరిగేవారు అదృష్టవంతులు అన్నాను. అవును నిజమే, పగలే ఇలా ఉంటే రాత్రి ఎలా ఉంటుందో కదా అంది. నువ్వు చూస్తావు కదా, కాసేపటికి నువ్వు ఈ అడవికి అలవాటు పడతావు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు నువ్వు అడవిని ఆస్వాదించడం మొదలు పెడతావు అన్నాను. ఆసక్తిగా వింటోంది. నా వాహనం వెళ్లే కొద్దీ చీకటి ఎదురవుతోంది. ఎంత చీకటి అంటే పట్ట పగలే లైట్స్ వేసుకోవాల్సి వచ్చింది. అలా 2 కిలోమీటర్లు వెళ్ళావు. తాను సీట్లో ఒదుక్కుని కూర్చుంది. కళ్ళు వెడల్పు చేసి చూస్తోంది. ఇలా ఎంతసేపు చీకట్లో అడవంతా అంతే ఉంటుందా అంది. లేదు, కొన్ని కిలోమీటర్లు మాత్రమే. ఇలా దట్టంగా ఉంటుంది అని చెప్తున్నాను. నా వాహనం లైట్ వెలుగులో ఓ 4 కళ్ళు కనిపించాయి దూరంగా. నాకు అర్థమైంది, ఏవో జంతువులు ఎదురుగా వస్తున్నాయి అని స్పీడ్ తగ్గించాను. చూడు, నీకు కనిపిస్తుందా, దూరంగా చూడు, కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి అన్నాను. అవును కనిపిస్తున్నాయి. ఏంటవి? ఏవో జంతువులు అంటే పులులా అంది. పులి కండ్లలాగా లేవు. ఏంటో చూద్దాం పదా అని ఇంకొంచెం ముందుకు వెళ్ళి హెడ్ లైట్లు కాకుండా మామూలు లైట్లు వేసుకుని ముందుకు వెళ్తుంటే అప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఎలుగుబంట్లు రోడ్డుకు మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాయి. అవి ఎలుగుబంట్లు కదా, అమ్మో ఎలా దాడి చేస్తాయేమో అంది. ఏమీ అనవలే, మనం వాటిని ఏమన్నా అంటే అవి మన మీదకి వస్తాయి. అయినా మన వాహనానికి చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి కదా, మనం వాటికి కనిపించము అని వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి లైట్లు తీసేసి ఇంజన్ కూడా ఆపేశాను. అవి మెల్లగా నడుచుకుంటూ వచ్చి మాకు వాటికి ఒక 5 అడుగుల దూరంలో కాసేపు నిలబడి మా వైపు కొద్దిసేపు నిలబడి మేము ప్రయాణిస్తున్న రోడ్డు దిగి పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిన ఒక 5 నిమిషాల తర్వాత స్టార్ట్ చేసుకుని మెల్లగా అక్కడి నుంచి కదిలాము. అలా 1-2 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మెల్లగా వెలుగు కనిపించడం మొదలుపెట్టింది. కొద్ది దూరం వెళ్ళేటప్పటికి పెలపెలమని ఎండ కాస్తోంది. అప్పటికి మధ్యాహ్నం అవుతుంది. దట్టమైన అడవి కాస్త ఎడారి లాంటి ప్రదేశంలో అక్కడ ఒక ఉలిందరమాను అంటే దాని కింద వాహనాన్ని ఆపేసి నేను దిగి పరిసరాలు అన్నీ చూసి వచ్చాను. ఆ చెట్టు కింద ఒక దిగుడు బావి ఉంటుంది. అక్కడ కాలాలకు అతీతంగా నీళ్లుంటాయి. ఆ నీళ్లు భలే రుచిగా ఉంటాయి. అడవి ఏదైనా పని మీద వచ్చేవాళ్ళు ఆ నీళ్లు ఖచ్చితంగా తాగిపోతారు. నేను చుట్టూ కలియదిరిగి వచ్చి వెనక వైపు డోర్ తీసి అక్కడున్న కిచెన్ సెటప్ దించాను. ఫోల్డింగ్ టేబుల్, ఫోల్డింగ్ చైర్లు దించి వాటిపైన చిన్న గ్యాస్ సిలిండరు, స్టవ్ అన్నీ ఏర్పాటు చేసి తన వైపుకు వెళ్ళి డోర్ తీశాను. దిగొచ్చా అంది. దిగు కానీ సాక్స్ వేసుకుని షూ వేసుకుని దిగమన్నాను. వేసుకున్నాలే అని తను దిగింది. ఇంక రా, నీ పనే, నా పనేం లేదు అని చెప్పాను. ఏంటి అంది. వంట చేయాలిగా, నేను చేస్తే తినవు, అందుకని నీ సెటప్ నీకు చేశాను చూడు అని చెప్పాను. చూసి అరే భలే ఉందే అని చైర్లో కూర్చుని టేబుల్ మీద వంట చేయడానికి ఉపక్రమించింది. మా వాహనంలోనే చిన్న ఫ్రిడ్జ్ ఉండడం వలన కావాల్సినన్ని కూరగాయలు అందులో పెట్టాను. ఈ వాహనం కేవలం ఇలా అడవుల్లోకి సంచరించడానికి కోసం ఏమేమి అన్ని సదుపాయాలు ఉండేలాగా తయారు చేయించాను.
బండి ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు పవర్ను బ్యాంకింగ్ చేసే వ్యవస్థ కూడా ఉంది అందులో. ఒక రోజంతా ఇంజన్ ఆఫ్ చేసినా అందులో కెపాసిటీ ఉంటుంది. అందుకని ఫ్రిడ్జ్ పోర్టబుల్ కాబట్టి అది ఆఫ్ కాదు. అది కాకుండా 2 బ్యాటరీలు ఎప్పుడు ఫుల్ ఛార్జింగ్లో ఉంటాయి. తను వంట చేసే వైపు వాహనం నుండి ఒక టార్పాల్ కిందకి దించి వంట చేసే ప్రాంతంలో నీడ వచ్చేటట్టు 2 కొయ్యలు పాతి దానికి ఆ టార్పాల్ను కట్టేశాను. ఎందుకు ఇది అంది. ఇది అడవి కదా, ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు నీడ వస్తుందో తెలియదు కదా అని చెప్తే ఓహో అంది. మేము ఇంతసేపు డీప్ ఫారెస్ట్లో నుండి వచ్చిన దాని ముందే దగ్గర చుట్టూ కొంత దూరం ఏమున్నాయో కనిపిస్తుంటాయి కాబట్టి భయం అనిపించదు. అక్కడక్కడ అప్పుడప్పుడు అడవి కోళ్ళ అరుపులు, నెమళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. అవి కాక ఏవేవో పక్షులు అప్పుడప్పుడు అరుస్తూనే ఉన్నాయి. నేను అక్కడున్న దిగుడు బావిలోకి వెళ్ళి ఒక క్యాను, ఒక బకెటు నీళ్లు తీసుకొచ్చాను. తాను మాత్రం నీళ్లు మరగబెట్టుకుంటుంది. తాను తాగడానికి తనకు అడవికి కొత్త కావటంతో తను అలా చేసింది. నేను నీళ్ళు ఏవైనా సందేహించకుండా తాగుతాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అలా తాగేస్తాను. ఫ్రిడ్జ్లో నుంచి ఏమి కావాలో తీసుకుని తను వంట చేయడం మొదలుపెట్టింది. నేను అలా అడవిలోకి వెళ్ళి ఒక పొదలో నుంచి కరివేపాకు తెంపుతూ ఉంటే పక్కనే ఉన్న చింత చెట్టు కనిపించింది. దాని నిండా చిగురు ఉంది. టప్పటప్ప ఇంత చిగురు కోసుకుని కరివేపాకు తీసుకుని వచ్చి ఇచ్చాను. అడవి కరివేపాకు కదా, నేను తీసుకొస్తుంటేనే తను కనిపెట్టేసింది. ఆ వాసనను భలే వాసన వస్తుంది కదా అడవి కరివేపాకు అంది. అవును అని చింత చిగురు కావాలా అన్నాను. నీకెక్కడికి వచ్చినా ఆ పిచ్చి పోదు అంది. లేదు, నీకు ఇష్టమే కదా, అడవి చింత చిగురు తింటే జీవితంలో మర్చిపోలేవు. చింత చిగురు అంటే మన పట్టణంలో దొరుకుతుంది అనుకున్నావా? మరి ఎక్కడుంది అని అంటే ఇదిగో ఇక్కడుంది అని నేను తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాను. భలే ఉందిగా అని తీసుకుంది. నేను నా వాహనం టైర్లు చెక్ చేసుకుని బ్యానెట్ ఎత్తి ఇంజన్ పరిశీలించి రేడియేటర్లో నీళ్లు పోసి టైర్లన్నీ చెక్ చేసుకుని అలా మరోవైపుకు వెళ్ళి మోడపాకులు తీసుకుని వచ్చి వాటిని ఇస్తరాకులుగా ఒక చీపురు పుల్లను తుంచి కుట్టాను. పచ్చి మోడపాకు భలే వాసన ఇస్తుంది. వెంటనే అడవి నుంచి తీసుకుని వచ్చి నగరంలో అమ్మేవాళ్ళు ఇప్పుడు రెడీమేడ్ వచ్చిన తర్వాత వీటి వాడకాన్ని చాలించారు. నేను విస్తర్లు కుట్టుకునే లోపు సాంబార్కు పోపు పెట్టే ఘట్టం ముగిసినట్టుంది. నేను వెళ్ళి విస్తరాకులను చూపెడితే అలే భలే ఉన్నాయే, జాగ్రత్త, నీ సాంబార్ వాసనకి మన ముత్తాతలు చెట్ల మీద నుంచి వచ్చి మొత్తం తాగేసిపోతారు, జాగ్రత్త అన్నాను. మన ముత్తాతల అంది. అదే కొండముచ్చులు, గన్నంగులు అన్నాను. అప్పుడు అర్థమే నవ్వింది. తాను పొడులు నిల్వ పచ్చళ్ళు తెచ్చుకుంది. చింత చిగురు పచ్చడి చేసింది. నేను మాత్రం సాంబారు చింత చిగురు పచ్చడితో లాగించాను. తాను మాత్రం పచ్చళ్ళు, పొడులు, నెయ్యి అన్నీ లాగించింది. పాత్రలన్నీ శుభ్రం చేసుకుని అన్నీ సర్దేసి టార్పాల్ చుట్టేసి వాహనంలోకి ఎక్కాము. ఇంతవరకు అయిందండి అడవిలోకి వెళ్ళటం. మిగతా భాగం అడవిలోకి వెళ్ళి ఇంకా ఏం చేశారో తర్వాత భాగంలో చెప్పుకుందాం.